Good evening. Good evening to you all. Today we'll have a current affairs awareness session. How to read current affairs? What are the important areas in current affairs? And how to read current affairs? All these things. So let's start today's class. Special session on current affairs awareness. Civil services is not a tough nut to crack if you know a proper way how to crack it. It is not very hard to crack. There are some techniques to pass the exam, particularly while dealing with current affairs. Today, I'll take some of the important current affairs which were in news from last 15-20 days and we'll make an analysis of it. While doing analysis, while making analysis, I'll try to connect how to prepare if the similar topics repeat in the current affairs for the exam. So I'll select some topics which were in news in the recent past from the last 15 to 20 days. And I'll try to analyze each topic and its relevance for the exam. Analyze each topic and its relevance for the exam. Let's start. 2 days back, there is one word called prarambha. There's one word called prarambha. 2 రోజుల క్రితం ప్రారంభ్ అనే ఒక పదం న్యూస్ లో ఉంది. ఇట్స్ అ స్టార్ట్అప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్. మోడీ గారు దాన్ని అడ్రస్ చేశారు. స్టార్ట్అప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ అనమాట, ప్రారంభ్ అని చెప్పి. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు ఈ సమ్మిట్ ని? డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అన్నమాట. ఎందుకు ఈ ప్రారంభ్ అనే ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగింది? స్టార్ట్అప్ కింద. స్టార్ట్అప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ ప్రారంభ్ ఎందుకు జరిగింది? ఇది ఎన్హాన్సింగ్ మల్టీలేటరల్ కోఆపరేషన్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ స్ట్రెంథెన్ ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. స్టార్ట్అప్స్ కోసం మంచి కోఆపరేషన్ కోసం అనమాట. యాక్చువల్గా ఈ సంవత్సరానికి స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రాము స్టార్ట్అప్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యి 5 years అయిందనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి సమ్మిట్స్ జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ కానీ, మోడీ గారు అడ్రస్ చేసిన సమ్మిట్స్ కానీ జరిగినప్పుడు ఆ సమ్మిట్స్ గురించి మనం డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఇంకొకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఇట్ లాంచెస్ ఎనీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆర్ ఫ్లాగ్షిప్ స్కీమ్, డెఫినెట్లీ యాజ్ అ సివిల్స్ ఆస్పిరెంట్ వీ హ్యావ్ టు స్టడీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదన్నా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కానీ ఫ్లాగ్షిప్ స్కీమ్ కానీ లాంచ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా చదువుకోవాలి. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. పిఎం వని, WANI, వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. WANI, వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనమాట. సో గవర్నమెంట్ ఇలాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదువుకోవడం మంచిది. అదేవిధంగా హైడల్ పవర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ న్యూస్లోకి వచ్చాయనుకోండి. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ లాంటి న్యూస్లోకి వచ్చాయనుకోండి. వాటి లొకేషన్, అవి ఏ రివర్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, న్యూస్ చూసుకోవాలి. ఏదైనా హైడల్ పవర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ న్యూస్లోకి వచ్చినప్పుడు వాటి లొకేషన్ గురించి రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకి జయక్వాడి డ్యామ్, JAYAKWADI, జయక్వాడి డ్యామ్ అనేది న్యూస్లో ఉంది. ఔరంగాబాద్ దగ్గర, గోదావరి నది మీద. జయక్వాడి డ్యామ్ ఔరంగాబాద్ దగ్గర గోదావరి నది మీద అనమాట. సో ఇది ఖచ్చితంగా ఒక హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ
డ్యామ్స్ కానీ న్యూస్ పేపర్లో కనిపించిన, కరెంట్ అఫైర్స్లో కనిపించిన, అవి ఏ నది మీద కడుతున్నారు, ఏ సిటీ దగ్గర అవి ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అలాంటివన్నీ చూసుకోవాలి. తర్వాత ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ వార్తలోకి వచ్చారనుకోండి, పాత తరం కానీ కొత్త తరం కానీ, చనిపోయి ఉన్నా బ్రతికున్నా, చాలా ఫేమస్ పర్సనాలిటీ న్యూస్లోకి వస్తే చూసుకోవాలన్నమాట. ఉదాహరణకి జనవరి 3వ తారీఖున సావిత్రిబాయి పూలే పుట్టినరోజు. ఆవిడ భారతదేశంలో ఇన్ఫార్మల్ గా ఫస్ట్ ఫీమేల్ టీచర్ అంటారు. భారతదేశంలో ఫెమినిజంలో ఆవిడ ముందుంటారని, ఆవిడ గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా జ్యోతిబా పూలే గారి గురించి చదవాలి. సో సావిత్రిబాయి పూలే జనవరి 3 న్యూస్లోకి రాగానే మనం ఇమీడియట్ గా ఖచ్చితంగా ఆవిడ గురించి, తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే గురించి, ఆయన స్టార్ట్ చేసిన సత్యశోధక్ సమాజ్ గురించి, ఆయన రచించిన గులాంగిరి పుస్తకం గురించి, ఇవన్నీ కూడా అంటే ఒక టాపిక్ చూస్తే దాన్ని 360 వ్యూలో చూడాలి. కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ అంటే ఒక టాపిక్ చదివితే దాన్ని 360 పర్స్పెక్టివ్ మనం చదవాలన్నమాట. అలానే ఏమైనా కొత్త స్కీమ్స్ వస్తే, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, ఆర్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ స్కీమ్స్ కానీ, ఇలాంటివి వస్తే వెంటనే వాటి గురించి మనం చూసుకోవాలన్నమాట. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ, కొత్త స్కీమ్స్ ఏదైనా లాంచ్ అయితే, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, లేదా వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ స్కీమ్స్ గురించి కానీ, వీటి గురించి మనం కంటిన్యూస్గా చూసుకోవాలి న్యూస్లోకి రాగానే. సో ఈ మధ్య వచ్చిన న్యూస్ కొన్ని చెప్తాను, అవి అలాంటివి ఎలా చదువుకోవాలో కూడా చూద్దాం. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్, కొత్తగా ఒక రిపోర్ట్ న్యూస్లోకి వచ్చింది. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పి. అసలు అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ దేనికి సంబంధించింది? క్లైమేట్ చేంజ్. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది క్లైమేట్ చేంజ్ సంబంధించింది. మనము క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా అడాప్ట్ అవుతూ ఉండాలి అంటే మన టెక్నాలజీస్ కానీ, మన వ్యవస్థలు కానీ, మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మెజర్ చేసేదే అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అన్నమాట. యాన్యువల్ కాస్ట్ ఆఫ్ అడాప్టింగ్ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఫర్ డెవలపింగ్ నేషన్స్. Annual cost which you have to bear to adapt to the effects of climate change for developing nations. ఇదే అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. ఎగ్జాక్ట్గా ఏ రిపోర్ట్ ఎందుకో మనకు తెలిసి ఉండాలి. ఏదో అరామరిగ్గా జస్ట్ అలా మెయిన్లో అలా తెలియటం కాదు. అసలు అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ ఏంటి, ఎందుకు ఇస్తారని తెలియాలన్నమాట. అదేవిధంగా ఏదైనా పక్షి కానీ, బర్డ్ కానీ న్యూస్లో ఉంటే చూసుకోవాలి. హౌబారా బస్టర్డ్, HOUBARA, హౌబారా బస్టర్డ్, ఇది బాగా న్యూస్లో ఉంది ఒక వారం రోజుల క్రితం. పాకిస్తాను ప్రిన్సెస్ ఇన్ ద అరబ్ నేషన్స్కి, అంటే అరబ్ నేషన్స్ రాజులకి ఈ బర్డ్ని చంపే, ఈ హౌబారా బస్టర్డ్ని చంపే పర్మిషన్ ఇచ్చిందనమాట. హంట్ చేయొచ్చు, ఇది రేర్ ఫ్లయింగ్ బర్డ్. హౌబారా బస్టర్డ్ ఇస్ ఏ రేర్ ఫ్లయింగ్ బర్డ్ అనమాట. ఈ హౌబారా బస్టర్డ్ అనేది IUCN లో వల్నరబుల్ స్టేటస్లో ఉంది. IUCN లో వల్నరబుల్ స్టేటస్లో. అదేవిధంగా నేషన్ వైడ్గా, ఇంటర్నేషనల్గా బాగా క్యాచీ న్యూస్ ఉంది అనుకోండి. ఉదాహరణకి బర్డ్ ఫ్లూ. ఇంకా బర్డ్ ఫ్లూ లాంటివి అయితే పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయాలి. ఫార్మ్ బిల్స్, బర్డ్ ఫ్లూ, సుప్రీంకోర్టు ఈ మధ్య ఫార్మ్ బిల్స్ మీద ఇచ్చిన స్టే, ఇట్లాంటివి రోజువారీ ప్రతిరోజు 4-5 న్యూస్ పేపర్స్లో ఏదో ఒక సైన్ ఆర్టికల్ కనిపిస్తే వాటిని వదిలే పరిస్థితే లేదు. ఇంకా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. అలానే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మీద వచ్చిన ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో, ఇలాంటివైతే కంపల్సరీ చదువుకోవాలి. తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది, అందరికి తెలుసు. కోడి పందాలు, కాక్ ఫైట్స్ ఆంధ్రప్రదేశ్లో. దాంతోపాటు ఈ ఎనిమల్ సంబంధించిన గేమ్స్ ఉంటాయి కదా, జల్లికట్టు తమిళనాడు, కంబాల కర్ణాటక. ఈ కర్ణాటక, తమిళనాడులో తప్ప బుల్ టేమింగ్ అండ్ బుల్ రేసింగ్ వేరే స్టేట్స్లో బ్యాన్ అయిపోయాయి. బుల్ టేమింగ్, బుల్ రేసింగ్ వేరే స్టేట్స్లో బ్యాన్ అయిపోయాయి అనమాట. సో జల్లికట్టు, కంబాల. సో ఇక్కడే మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ 1960, దీని మీద పూర్తి స్థాయిలో చదువుకోవాలి. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ 1960. సో జల్లికట్టు వార్తల్లో ఉంది, కోడి పందాలు వార్తల్లో ఉన్నాయి, కంబాల కర్ణాటక వార్తల్లో ఉంది. ఇంకా ఆటోమేటిక్గా మనం బుల్ టేమింగ్, బుల్ రేసింగ్ చదువుతూ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ గురించి పూర్తి స్థాయిలో చదవాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట.
తర్వాత ఈ మధ్య చాడ్ లేక్, సిహెచ్ఏడి చాడ్ లేక్ న్యూస్ లో ఉంది. ఈ చాడ్ లేక్ ఎందుకు న్యూస్ లో ఉంది? భారతదేశం చాడ్ లేక్ ప్రాంతంలో భద్రత కరువైందని, దేర్ ఆర్ సో మెనీ సెక్యూరిటీ కన్సర్న్స్ అరౌండ్ చాడ్ లేక్ అని చెప్పి భారతదేశం ఒక అనుమానం వ్యక్తం చేసింది. సో చాడ్ లేక్ గురించి మనం పూర్తి స్థాయిలో చదువుకోవాలి. చాడ్ లేక్ ఏ దేశాల సరిహద్దులో ఉంది? సిసిఎన్ఎన్ అనే ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలి. సిసిఎన్ఎన్, చాడ్, కెమెరూన్, నైజీరియా, నైజర్. చాడ్, కెమెరూన్, నైజీరియా, నైజర్. చాడ్ లేక్ అనేది ల్యాండ్ లాక్డ్ లేక్ అన్నమాట. ఎండోర్హిక్, ENDORHEIC, ఎండోర్హిక్ అంటే ల్యాండ్ లాక్డ్ లేక్. సో ఇండియా ఏం చేస్తుందంటే చాడ్ లేక్ మీద దగ్గర ఇక్కడ టెర్రరిజం, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి సెక్యూరిటీ చాలా బలపరచాలని చెప్పింది అనమాట. దానికి సంబంధించి చాడ్ లేక్ మీద ప్రశ్న రావచ్చు. చాడ్ లేక్ ఏ దేశాల సరిహద్దులో ఉంది, ఆఫ్రికాలో ఏ ప్రాంతంలో ఉంది, వీటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకొక న్యూస్ మనకి సూర్య మజ్జన, SURYA, సూర్య, MAJJNA, సూర్య మజ్జన అనే ఈవెంట్ న్యూస్ లో ఉంది. సూర్య మజ్జన ఇది ఎక్కడ జరిగింది ఈవెంట్? గవి గంగాధర టెంపుల్, కర్ణాటక. గవి గంగాధర టెంపుల్, కర్ణాటక. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగ రోజు, పొంగల్ రోజు లోపల ఉన్న విగ్రహం ఈ కేవ్ దగ్గర, కర్ణాటకలో గవి గంగాధర టెంపుల్ కేవ్ దగ్గర విగ్రహం మీద డైరెక్ట్ గా సన్లైట్ పడుద్ది 10 నిమిషాల పాటు. సూర్యరశ్మి డైరెక్ట్ గా 10 నిమిషాల పాటు దాని మీద పడిద్ది అనమాట. గవి అంటే కేవ్ అని అర్థం. కేవ్ లో ఉన్న శివుని లింగం మీద డైరెక్ట్ గా సన్ రేస్ పడుద్ది కాబట్టి ఇక్కడ సూర్య మజ్జన అనే ఈవెంట్ జరుగుద్ది. సో దీనికి సంబంధించి ఈ టెంపుల్ గురించి అడగొచ్చు మిమ్మల్ని. ఈ సూర్య మజ్జన టెంపుల్, ఈ టెంపుల్ ఏ స్టైల్లో కట్టారు? విజయనగర స్టైల్లో కట్టారు. ఈ టెంపుల్ ఎక్కడుంది దీనికి సంబంధించిన? సో ఒక ఈవెంట్ ఇండియాలో జరిగింది అనుకోండి, ఏదైనా కుంభమేళా కానీ, టెంపుల్లో ఫెస్టివల్స్ కానీ ఇలా జరిగింది అనుకోండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మన దగ్గర ఉండాలి. సో సూర్య మజ్జన అనే ఈవెంట్ గవి గంగాధర టెంపుల్, కర్ణాటకలో జరిగింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ఆ టెంపుల్ లోపల, అంటే కేవ్ లోపల, గుహ లోపల శివుని లింగం పైన డైరెక్ట్ గా వెళ్ళి సూర్యరశ్మి పడుద్దంట 10 నిమిషాల పాటు. సో అదే గొప్ప ఈవెంట్. అది చాలా గొప్పగా ఆ ఈవెంట్ ని సెలబ్రేట్ చేస్తారు సూర్య మజ్జన. సో ఈ టెంపుల్ గవి గంగాధర టెంపుల్ ఏ స్టైల్లో కట్టారు? విజయనగర స్టైల్ అన్నమాట. అలానే ఏదైనా ఫెస్టివల్స్, బర్డ్ ఫెస్టివల్స్ కానీ, ఏదైనా సెన్సెస్ కానీ ఇలా చదివితే కూడా ఈ న్యూస్ లోకి వస్తాయి. ఉదాహరణకి ఈ సంవత్సరం నగి నక్తి, NAGI, నగి NAKTI, నగి నక్తి బర్డ్ శాంచురీ బీహార్ న్యూస్ లో ఉంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. బీహార్ లో నగి నక్తి శాంచురీలో స్టేట్ లెవెల్ బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ బర్డ్ ఫెస్టివల్ పేరు కల్రావ్, KALRAV. జనరల్ గా బర్డ్ ఫెస్టివల్స్, బర్డ్స్ లో వచ్చింది కదా ఈ సంవత్సరం, బర్డ్స్, వాటికి సంబంధించిన ఫెస్టివల్స్, వాటికి సంబంధించిన జబ్బులు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నగి నక్తి బర్డ్ శాంచురీ బీహార్ లో ఒక బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది, దాని పేరు కల్రావ్, KALRAV. అండ్ తర్వాత కొత్తగా ఏదైనా కనుక్కున్నారనుకోండి దేశంలో, లేదా ఒక ఆర్ట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ న్యూస్ లోకి వచ్చింది అనుకోండి, కంట్రీలో కొత్తగా ఏదైనా కనుక్కున్నా, ఒక ఆర్ట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ న్యూస్ లోకి వచ్చినా అలాంటివి చూసుకోవాలి. రీసెంట్ గా భారతదేశంలో ఆర్కియాలజిస్టులు, ప్రపంచంలో ఆర్కియాలజిస్టులు ఓల్డెస్ట్ కేవ్ ఆర్ట్ కొనుక్కున్నారు. ఓల్డెస్ట్ కేవ్ ఆర్ట్ అన్నమాట. లైఫ్ సైజ్ ఆర్ట్ పిక్చర్ ఆఫ్ వైల్డ్ పిగ్, ఒక లైఫ్ సైజ్ పిక్చర్ ఆఫ్ వైల్డ్ పిగ్ ఒకటి కనుక్కున్నారు. ఎక్కడ కనుక్కున్నారు? ఇండోనేషియాలో సులవేసి ఐలాండ్ లో, ఇండోనేషియాలో సులవేసి ఐలాండ్ లో అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాదాపు 45,500 సంవత్సరాల పురాతనమైందంటే ఇది. ఈ ఆర్కియాలజిస్టులు కనుక్కున్న, ఇండోనేషియా దగ్గర కనుక్కున్న ఓల్డెస్ట్ ఆర్ట్, కేవ్ ఆర్ట్ అనేది 45,500 సంవత్సరాలు. ఎక్కడ కనుక్కున్నారు? సులవేసి ఐలాండ్స్ అన్నమాట. సో ఇలాంటివైనా విచిత్రాలు కనుక్కున్నప్పుడు, ఓల్డెస్ట్ కేవ్ ఆర్ట్ కానీ ఇట్లాంటివి కనుక్కున్నప్పుడు దాని గురించి చదువుకోవాలి. అదేవిధంగా డిజీ బాక్స్, ఉదాహరణకి నీతి ఆయోగ్ సంబంధించి, నీతి ఆయోగ్ ఏదైనా రిపోర్ట్ ఇచ్చినా, ఏదైనా కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నా ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే అది నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి. నీతి ఆయోగ్ గురించి డిజీ బాక్స్, DIGIBOXS, ఇండియాస్ ఓన్ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్. ఫిల్మ్స్ లో క్వశ్చన్ రావచ్చు. రీసెంట్ గా ఇండియాకి స్వతహాగా
ఇట్స్ ఓన్ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్. దాని పేరు ఏంటి అని చెప్పి డిజి బాక్స్, డిఐజిఐబి వర్క్స్, డిజి బాక్స్ అనేది. సో నీతి ఆయోగ్ సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సరే సీరియస్ గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇండియాలో ఏదైనా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్, నీతి ఆయోగ్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఉమెన్ కమిషన్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ మంచి చర్య తీసుకుంటే, సెబీ కానీ, దాని గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ గా కూడా అమెరికా ఈ మధ్య క్యూబా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తుందని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు కూడా చూసుకోవాలి. అదేవిధంగా బర్డ్స్, ఎనిమల్స్ సంబంధించి ఇందాక చెప్పాను కదా బర్డ్ ఫ్లూ గురించి, అలానే బస్టర్స్ న్యూస్ లో ఉన్న వాటి గురించి చూసుకోవాలి. కన్హరగావ్, KANHARGAON, కన్హరగావ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహారాష్ట్ర న్యూస్ లోకి వచ్చింది. కన్హరగావ్, KANHARGAON, కన్హరగావ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహారాష్ట్ర న్యూస్ లోకి వచ్చింది అనమాట. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే ఇది మహారాష్ట్రలో 50వ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇండియాలో దాదాపు 550 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, 553 యాక్చువల్ గా. సో మహారాష్ట్రలో 50వ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చింది, దాని పేరు కన్హరగావ్. జనరల్ గా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ పార్క్ ఇవన్నీ ఇంటర్సెక్ట్ ఎలా అవుతాయి, ఎక్కడెక్కడ ఏ ఇంపార్టెంట్ అన్ని గుర్తుంచుకోలేం, 500 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గుర్తుంచుకోలేం, కానీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైనా సైక్లోన్స్ వచ్చినా, టైఫూన్స్ వచ్చినా ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా ఫిలిప్పైన్స్ లో ఫాన్ఫోన్, PHANFONE అనే ఒక టైఫూన్ వచ్చింది. ఎక్కడ? ఫిలిప్పీన్స్ లో. ఇది ప్రపంచంలో ఏ పార్ట్ ని హిట్ చేసిందో ఫిలిమ్స్ లో క్వశ్చన్ రావచ్చు. టైఫూన్, ఫాన్ఫోన్, PHANFONE ఇట్లాంటివి కూడా. సో న్యూస్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద కొంత ఐడియా ఉండాలి. కరెంట్ అఫైర్స్ రోజుకి 5 to 10 మాక్సిమం ఉంటాయి. ఎవ్రీడే మనం సింపుల్ గా రాసుకుంటూ పోతే గనక అసలు అది బర్డెన్ అనిపించదు. ఇంకొకటి ఏదైనా మతం గురించి కానీ, ఏదైనా రీజియన్ గురించి కానీ న్యూస్ లోకి వచ్చినప్పుడు చూసుకోవాలి. ఉదాహరణకి ఈ మధ్య మాఘీ మేళా అనేది న్యూస్ లోకి వచ్చింది. MAGHI, మాఘీ, MELA, మేళా. ఇది సిక్కులకు సంబంధించిన ఒక ఒక సెలబ్రేషన్ కాదు. ఎందుకంటే ఆ టైంలో 40 మంది సిక్కులు గురు గోవింద్ సింగ్ కోసం ఫైట్ చేశారనమాట. ఆ ఫైట్ సంబంధించి ఒక మేళా జరుపుతారు. మాఘీ మేళా is an occasion where Sikhs commemorate on behalf of the Sikhs who fought Guru Gobind Singh, on behalf of Guru Gobind Singh. గురు గోవింద్ సింగ్ తరపున ఎవరైతే పోరాడారో వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఈ మాఘీ మేళా అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. ఇది యాక్చువల్ సెలబ్రేషన్ అని కూడా అనకూడదు. తర్వాత ఏపీ హైకోర్టు ఏం చెప్పింది ఈ మధ్య, ఆంధ్రప్రదేశ్ లో కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్ అయిందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడవట్లేదా అని చెప్పి ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి ఏపీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దానికి సంబంధించి మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్స్ రూల్, దీనికి సంబంధించి న్యూస్ లో ఉందన్నమాట, చూసుకోండి. అండ్ మీకు ఫార్మ్ బిల్స్ గురించి చెప్పక్కర్లేదు, రోజు న్యూస్ లో ఉన్నాయి. అలానే 2 days బ్యాక్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు 83 తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొనుక్కోవడానికి అనుమతినిచ్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి. సో మళ్ళా కూడా తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేజస్ చాలా ఎక్కువ న్యూస్ లోకి వచ్చింది. తేజస్ LAC చాలా బాగా న్యూస్ లో ఉందన్నమాట. తేజస్ గురించి పూర్తి డీటెయిల్, బియాండ్ విజువల్ రేంజ్ ఇది తీసుకెళ్ళగలదా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. తేజస్ LAC గురించి, తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి చూసుకోండి. అది పాకిస్తాన్ వీళ్ళ దగ్గర ఉన్న దేంతో తేజస్ సరితూగకలదు, ఇలాంటివి కూడా చూసుకోవాలన్నమాట. అలానే ఏదైనా జాయింట్ ఎక్సర్సైజ్ జరిగినాయి అనుకోండి, మిలిటరీ ఎక్సర్సైజ్ కానీ అలాంటివి జరిగినాయి, అవి కూడా చూసుకోవాలి. ఉదాహరణకి సీ విజిల్, SEAWIGIL, సీ విజిల్ 21 ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ ఎడిషన్ అనమాట. సీ విజిల్ 21 సెకండ్ ఎడిషన్ స్టార్ట్ అయింది. ఇండియాస్ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్. సీ విజిల్ 21 is ఇండియాస్ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది కూడా చూసుకోవాలి. అండ్ రెగ్యులర్ కొన్ని వస్తుంటాయి, అవి చూడంగానే మనకి పరీక్షలో రావనిపిస్తుంది, కానీ ఒక్కోసారి సడన్ గా వాటి మీద రాయాల్సి రావచ్చు. కోవిన్, COWIN, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. సో మనం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే మీ అందరికి తెలుసు కోవిడ్ వ్యాక్సిన్ స్టార్ట్ అయిందని, వ్యాక్సినేషన్. మనం కోవిన్ పోర్టల్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, దీనిలో మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా
ఈ మధ్య పక్షులు చనిపోతున్నాయి కదా, అనుమానాస్పదంగా కానీ లేకపోతే బర్డ్ ఫ్లూ వల్ల కానీ. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ బాగా న్యూస్ లోకి వచ్చింది. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ గుర్గావ్, హర్యానా, గుర్గావ్ దగ్గర ఉంటుంది అనమాట. గుర్గావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా. ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది చాలా ఫేమస్ మైగ్రేటరీ అండ్ రెసిడెంట్ బర్డ్స్ కి, అంటే వలస వచ్చే పక్షులకి, అక్కడ ఉండే పక్షులకి సుల్తాన్పూర్ బర్డ్ శాంక్చురీ, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ చాలా ఫేమస్ అనమాట. ఇట్స్ ప్యారడైజ్ ఫర్ బర్డ్ వాచెస్ అని కూడా అంటారు. ఎవరైతే పక్షుల్ని ఇష్టపడతారో ఎక్కువ మంది సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ వెళ్తా ఉంటారంట. ఇట్స్ ప్యారడైజ్ ఫర్ బర్డ్ వాచెస్ అంట. అదేవిధంగా ఈ మధ్య నాసా ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నా, స్పేస్ ఎక్స్ ఈ మధ్య, మళ్ళీ అమెజాన్ కూడా కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయి. ఎవరైనా కొత్త ఇనిషియేటివ్స్ వచ్చినప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి నాసా వాళ్ళ కొత్త మిషన్ స్టార్ట్ అయింది, స్నో ఎక్స్, SNOW, స్నో EXX. స్నో ఎక్స్ అంటే ఎట్ వాట్ పేస్ గ్లేషియర్స్ ఆర్ మెల్టింగ్, గ్లేషియర్స్ ఎలా కరిగిపోతున్నాయి, దీని మీద స్నో ఎక్స్ అనే ఒక మిషన్ స్టార్ట్ చేసింది నాసా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా అంతర్జాతీయ సంస్థ న్యూస్ లోకి వచ్చినప్పుడు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ న్యూస్ లోకి వచ్చినప్పుడు అవి కూడా మనం చూస్తూ ఉండాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ICJ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, WHO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇలాంటివన్నీ న్యూస్ లో ఉన్నాయి. ఈ ఏదైతే ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ సంబంధించి UNHRC, యునెస్కో, ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి మీద డీటెయిల్ గా చదువుకోవాలి, వాటి మ్యాండేట్ కూడా చూసుకోవాలి. ఏవైతే న్యూస్ లో ఉన్నాయో అవన్నీ డీటెయిల్ చదువుకుంటూ వాటి మ్యాండేట్ కూడా చూసుకోవాలన్నమాట. అలానే ఏదైనా ప్లేసెస్ న్యూస్ లో ఉన్నప్పుడు, ఉదాహరణకి బ్రుజ్కో వ్యాలీ, BZUKOU వ్యాలీ, జూకోవ్ DZUKOU వ్యాలీ. ఈ వ్యాలీ అనేది నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల మధ్య బార్డర్ లో ఉంది. ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్ బాగా వస్తుంది, కార్చిచ్చు. జుకోవ్ వ్యాలీ దగ్గర, మణిపూర్ నాగాలాండ్ దగ్గర బార్డర్ లో ఉందన్నమాట. ఈ జుకోవ్ లిల్లీస్ ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ మాత్రం లిల్లీ పూలు ఉంటాయి అనమాట, జుకోవ్ లిల్లీ, DZUKOU, జుకోవ్ వ్యాలీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి వచ్చినప్పుడు న్యూస్ లో చూసుకోవాలి. అలానే ఈ మధ్య GIAHS, ఈ కాన్సెప్ట్ బాగా న్యూస్ లోకి వచ్చింది. GIAHS, గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్స్. GIAHS, గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్స్. ఇండియాలో GIAHS కింద ఏవేవి అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్స్ కింద ఏ ప్రాంతాలను రికగ్నైజ్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కేరళలో కుట్టనాడ్, కోరాపుట్ ఇన్ ఒరిస్సా, జాఫ్రాన్ ఇన్ కాశ్మీర్. కుట్టనాడ్, KUTTANAD, కుట్టనాడ్ ఇన్ కేరళ, కోరాపుట్, KORAPUT, కోరాపుట్ ఇన్ ఒరిస్సా, జాఫ్రాన్, ZAFFRON ఇన్ కాశ్మీర్. ఒకసారి నేను చెప్పిన టాపిక్స్ డీటెయిల్ రీసెర్చ్ చేయండి, ఎందుకు ఇవి న్యూస్ లో ఉన్నాయి. GIAHS, గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్స్, GIAHS అన్నమాట. అలానే ఈ మధ్య బుడాపెస్ట్ కన్వెన్షన్ బాగా న్యూస్ లో ఉంది. ఏదైనా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ ఇంటర్నేషనల్ లాస్ కానీ న్యూస్ లో ఉన్నప్పుడు దాని మీద నోట్స్ రాసి పెట్టుకోవాలి. బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇలా కన్వెన్షన్స్ వచ్చినప్పుడు ఇండియా దానిలో సభ్యురాలా కాదో కూడా చూసుకోవాలి. బుడాపెస్ట్ కన్వెన్షన్ లో ఇండియా ఇస్ నాట్ ఎ సిగ్నటరీ. బుడాపెస్ట్ కన్వెన్షన్ లో ఇండియా ఇస్ నాట్ ఎ సిగ్నటరీ అనమాట. సో ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఇండోనేషియా దగ్గర ఒక విమానం కుప్పకూలిపోయింది అని చెప్పి చాలా న్యూస్ లోకి వచ్చింది లాస్ట్ 3 days బ్యాక్. ఇక్కడ దీనికి సంబంధించి ఒక న్యూస్ ఉంది, అది కరెంట్ అఫైర్స్ అనమాట. 1000 ఐలాండ్స్. ఈ 1000 ఐలాండ్స్ ఇస్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ టు ద నార్త్ ఆఫ్ జకార్తా. జకార్తా ఉత్తర భాగాన, జకార్తాకు ఉత్తరంగా చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి, వాటిని 1000 ఐలాండ్స్ అంటాం. సో ఇక్కడ జకార్తా కోస్ట్ దగ్గర ఈ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందనమాట. సో ఇట్లాంటివి మనం జనరల్ గా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కానీ ఈ 1000 ఐలాండ్ లొకేషన్ కూడా మనం చూసుకోవాలి, ఈ 1000 ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయని. అదేవిధంగా ఈ మధ్య అరుణాచల్ ప్రదేశ్ లో వెనాడియం, VANADIUM, వెనాడియం రిజర్వ్స్ కనిపెట్టారు. సో ఈ కాంటెక్స్ట్ లో వెనాడియం అంటే ఏంటి? ఇట్స్ అ స్ట్రాంగ్ మెటల్, కెమికల్ ఎలిమెంట్ అనమాట వెనాడియం. చైనాలో, ప్రపంచంలో వెనాడియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశం చైనా. దాదాపు ప్రపంచంలో ఉన్న 57% వెనాడియం రిజర్వ్స్ చైనాలో ఉంటాయి. ప్రపంచంలో ఉన్న 57% వెనాడియం రిజర్వ్స్
చైనాలోనే ఉంటాయి అనమాట. సో ఇలాంటివి కూడా చూసుకోవాలి. అలానే కొన్ని అంశాలు మనకి ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ న్యూస్లోకి వచ్చేస్తాయి. పొలిటికల్ క్రైసిస్ ఇన్ నేపాల్, నేపాల్లో పొలిటికల్ క్రైసిస్, ప్రపంచంలో ఎక్కడైనా ఎలక్షన్ జరిగినా వాటి గురించి చిన్న చిన్న న్యూస్ అన్నమాట. కానీ వీటి గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి, వీటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. ఓకే. తర్వాత రీసెంట్గా గ్వాలియర్లో తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్. జనరల్గా మ్యూజిక్ ఫెస్టివల్ గ్వాలియర్లో జరిగింది అని జరిగేది వదిలేస్తాం, కానీ హూ ఇస్ తాన్సేన్? తాన్సేన్ ఎవరి కోర్టులో మ్యూజిషియన్? అక్బర్ కోర్టులో. ఒకసారి యూపీఎస్సీలో తాన్సేన్ సమకాలీకుల గురించి, తాన్సేన్ కాంటెంపరీస్ గురించి క్వశ్చన్ వచ్చింది. తులసీదాస్, రామ్దాస్, మీరాబాయి, సూర్దాస్, తాన్సేన్ సమకాలీకులు. దీని మీద యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. తులసీదాస్, రామ్దాస్, మీరాబాయి, సూర్దాస్, వీళ్ళందరూ అనమాట. వీళ్ళ మీద క్వశ్చన్ వచ్చింది. కొత్తగా ఏమైనా టర్మ్స్ న్యూస్లో వచ్చాయి అనుకోండి, ఏదైనా కొత్త పదం ఎక్కువగా వార్తలు వస్తే ఆ పదం మీనింగ్ కూడా అడగొచ్చు. కొత్త పదం వార్తలోకి వచ్చింది అనుకోండి, ఆ పదం మీనింగ్ కూడా అడగొచ్చు. ఈ మధ్య ఆంగ్లోస్పియర్, ANGLO, ఆంగ్లో, SPHERE, ఒకటే పదం, ఆంగ్లోస్పియర్, SPHERE, న్యూస్లో ఉంది ఆంగ్లోస్పియర్ అనేది. ఆంగ్లోస్పియర్ అంటే a group of English speaking countries who share common culture and history with UK. A group of English speaking countries who share common culture and history with UK. This is called Anglosphere. అంటే ఆంగ్లం మాట్లాడే దేశాలు బ్రిటన్తో సంస్కృతి పరంగా చారిత్రాత్మకంగా కొంత సంబంధాలు కలిగిన వాళ్ళు, వీటిని వెళ్ళే ఆంగ్లోస్పియర్ దేశాలు అంటారు. దాని మళ్ళీ ఇంకో పేరు కూడా ఉంది ఆంగ్లోస్పియర్కి, క్యాన్జుక్ గ్రూప్, CANZUK, క్యాన్జుక్ అంటే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, UK అండ్ USA. క్యాన్జుక్ గ్రూప్ అని కూడా అంటారు అనమాట. చూసుకోండి ఒకసారి. అండ్ నిన్న మీరు వినే ఉంటారు మోడీ గారి స్పీచ్. నిన్న మార్నింగ్ గురిజాడ అప్పారావు గారు గురించి మాట్లాడారు. మోడీ గారు స్పీచ్ ఇస్తూ వ్యాక్సినేషన్ గురించి, సొంత లాభము కొంత మానుకుని పరుల మైలుకు తలపెట్టవై, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు. ఇట్లా గురిజాడ అప్పారావు గారి గురించి మోడీ గారు తెలుగులో చెప్పడం, ఖచ్చితంగా ఇండియా వైడ్ గా గురిజాడ అప్పారావు గురించి ఒక బ్రీఫ్ నోట్, ఆయన రాసిన పుస్తకం కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, ఇట్లాంటివన్నీ. ఆయన నవయుగ వైతాళికుడు. ఆయన అంటే రినైజాన్స్, ఆంధ్రప్రదేశ్లో రకరకాల కన్యాశుల్కం అనే కాన్సెప్ట్, చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వీటన్నిటి గురించి ఆయన మాట్లాడారు అనమాట. సో అలాంటివి కూడా మనం చూసుకోవాలి. సో అదే టైంలో తిరువళ్ళువార్, ఈ మధ్య తిరువళ్ళువార్ డే సెలబ్రేట్ అయింది. తిరుక్కురాళ్ అనే పుస్తకం రాశారు ఆయన, తిరువళ్ళువార్. సో తిరువళ్ళువార్ గురించి కూడా మనం చూసుకోవాలి, తిరువళ్ళువార్ గురించి కూడా మనం చూసుకోవాలన్నమాట. అలానే ఏదైనా ఇంటర్నేషనల్ మిషన్స్, ఉదాహరణకి క్యూరియాసిటీ రోవర్ 3000 దినాలు పూర్తి చేసుకుందంట. మార్చ్లో గేల్ క్రేటర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిన రోవర్ క్యూరియాసిటీ రోవరు 3000 రోజులు, 3000 days కంప్లీట్ అయింది. మార్చ్లో గేల్ క్రేటర్ గురించి సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళిందనమాట. సో క్యూరియాసిటీ రోవర్. ఇలాంటివి కూడా మనం కొంత గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే ఏదైనా వాల్కనో ఎరప్షన్ అయింది అనుకోండి, ఏ వాల్కనో ఎక్కడెక్కడ ఎరప్ట్ అయింది, దానికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. ఉదాహరణకి తాల్ వాల్కెనో, TAAL, తాల్ వాల్కెనో ఫిలిప్పైన్స్. అలానే కిలోచా వాల్కెనో, KILAUCA, కిలోచా వాల్కెనో, హవాయి ఐలాండ్స్. సినబగ్ వాల్కెనో, ఇండోనేషియా. సో ఏ వాల్కెనోస్, ఎక్కడైనా వాల్కెనోస్ ఎరప్ట్ అవుతే తాల్ వాల్కెనో ఎక్కడ ఎరప్ట్ అయింది, కిలోచా వాల్కెనో ఎక్కడ ఎరప్ట్ అయింది, సినబగ్ వాల్కెనో ఎక్కడ ఎరప్ట్ అయింది, ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు GI ట్యాగ్స్, భారతదేశంలో కానీ ఇంటర్నేషనల్గా కానీ చాలా ఇంపార్టెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా ఇంపార్టెంట్ జరిగినప్పుడు అవి చూసుకోవాలి. ఉదాహరణకి హిందూ పేపర్లో లాస్ట్ వీక్ ఒక న్యూస్లోకి వచ్చింది. హిందూ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది అనమాట. కాశ్మీరీ పేపియర్ మ్యాచే, KASHMIRI, కాశ్మీరీ పేపియర్, PAPIER, పేపియర్ MESCHE, కాశ్మీరీ పేపియర్ మ్యాచే అంటే ఇట్స్ అ హ్యాండీక్రాఫ్ట్ ఫ్రమ్ కాశ్మీర్. మిడివల్ టైంలో పర్షియా నుంచి మనకు వచ్చింది అనమాట. కాశ్మీరీ పేపియర్ మ్యాచే, ఇట్స్ హ్యాండీక్రాఫ్ట్ ఆఫ్ కాశ్మీర్. మిడివల్ ఇండియా టైంలో మనకి పర్షియా నుంచి, అంటే ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒకటి ట్రెడిషనల్ ఆర్ట్ కానీ హ్యాండీక్రాఫ్ట్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు.
ఈ మధ్య ఒక పాయింట్ కాశ్మీర్ సంబంధించి ఇంకోటి కూడా న్యూస్ లోకి వస్తుంది. గుప్కార్ మూవ్మెంట్, GUPKAR, గుప్కార్ మూవ్మెంట్ లేదా గుప్కార్ డిక్లరేషన్ లేదా గుప్కార్ అలయన్స్. గుప్కార్ మూవ్మెంట్, గుప్కార్ డిక్లరేషన్, గుప్కార్ అలయన్స్ ఇలాంటి న్యూస్ లోకి వస్తుంది అనమాట. ఇదేం లేదు, రిస్టోరింగ్ ద స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్, దట్ ఈస్ రిస్టోరింగ్ ఆర్టికల్ 370 and 35A. గుప్కార్ మూవ్మెంట్ అనేది మొన్న 2019 ఆగస్టు 5వ తారీఖున రిపీల్ చేసిన ఆర్టికల్ 370, 35A తిరిగి రాజ్యాంగంలో చేర్చాలని కోరుతూ జరిగే మూవ్మెంటే గుప్కార్ మూవ్మెంట్ అన్నమాట. సో ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య న్యూస్ లో 2 days బ్యాక్, కరెక్ట్ గా 2 days బ్యాక్, మ్యూచువల్ ఫండ్ రిస్కోమీటర్ న్యూస్ లో ఉంది. మ్యూచువల్ ఫండ్ రిస్కోమీటర్, సెబీ ఖచ్చితంగా అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈ మీటర్ లో చూపించాలి అని చెప్తున్నాయి అనమాట. దీనిలో ఆ మ్యూచువల్ ఫండ్ రిస్క్ ఎంత, ఎలాంటి స్కీమ్స్ ఆ మ్యూచువల్ ఫండ్ లో, ఆ స్కీమ్ లో ఏముంది, మొత్తం మంత్లీ బేసిస్ మీద ఈ మ్యూచువల్ ఫండ్ రిస్కోమీటర్ లో డేటా రిలీజ్ చేస్తారు. సో సెబీ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్ రిస్కోమీటర్ అండ్ సెబీ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ గా. అలానే ఈ మధ్య ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్, పక్షులకి వీటికి సంబంధించిన సెన్సస్ కానీ ఇలాంటి న్యూస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఈ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ని కోఆర్డినేట్ చేసేది BNHS, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అండ్ వెట్లాండ్ ఇంటర్నేషనల్. సో ఆల్రెడీ BNHS గురించి ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చింది. ఇంకొకసారి BNHS, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మరియు వెట్లాండ్ ఇంటర్నేషనల్ వీటి గురించి పూర్తి స్థాయిలో వెబ్సైట్ లోకి వెళ్ళి సమాచారం సేకరించింది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎవ్రీ ఇయర్ దీన్ని కోఆర్డినేట్ చేసేది బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అండ్ వెట్లాండ్ ఇంటర్నేషనల్. తర్వాత ఈ మధ్య ఇంకొక డ్యామ్ గురించి న్యూస్ లో ఉంది. ఇది పాత న్యూసే కానీ మళ్ళీ తిరిగి న్యూస్ లోకి వచ్చింది. దీన్నే మిలీనియం డ్యామ్ అని కూడా అంటారు. గ్రాండ్ ఇథియోపియన్ రెనైజాన్స్ డ్యామ్, గ్రాండ్ ఇథియోపియన్ రెనైజాన్స్ డ్యామ్, దీన్నే మిలీనియం డ్యామ్ అని కూడా అంటారు. 3 దేశాల మధ్య ఈ డ్యామ్ కి సంబంధించి చర్చలు తిరిగి మొదలయ్యాయి. ఇథియోపియా, సూడాన్, ఈజిప్ట్. గ్రాండ్ ఇథియోపియన్ రెనైజాన్స్ డ్యామ్ ఇది ఎప్పటి నుంచో న్యూస్ లో ఉంది. దీన్ని మిలీనియం డ్యామ్ అని కూడా అంటారు. మళ్ళా దీనికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి అనమాట. ఇథియోపియా, సూడాన్, ఈజిప్ట్. ఈ డ్యామ్ ఏ నది మీద కడుతున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్ న్యూస్. బ్లూ నైల్ నది, బ్లూ నైల్ రివర్ అన్నమాట. గ్రాండ్ ఇథియోపియన్ రెనైజాన్స్ డ్యామ్. అదేవిధంగా మీకు ఏదైనా డ్యామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కట్టినప్పుడు వీటి గురించి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. కొత్త కొత్త డ్యామ్స్, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ కట్టినప్పుడు కూడా మనం వీటి మీద చూసుకోవాలన్నమాట. తర్వాత వికీపీడియా జనవరి 15కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వికీపీడియా కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడగకపోవచ్చు, దానికి మనకి ఎస్ఏ రైటింగ్ లో వాటిలో వీటికి సంబంధించి రాస్తే చాలా అందంగా ఉంటుంది. కొన్నిసార్లు వాటి గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే. వికీపీడియా ఇస్ అ గ్రేట్ ఐడియా, ఇట్స్ అ వాలంటరీ కంట్రిబ్యూషన్ అనమాట. గత 20 సంవత్సరాల నుంచి పీపుల్ వాలంటరీ కంట్రిబ్యూషన్ ద్వారా వికీపీడియా ముందుకు నడుస్తుంది. వాలంటరీ కంట్రిబ్యూషన్ అంటే కంట్రిబ్యూషన్ యాజ్ అ రీడర్, రీసెర్చర్, కంట్రిబ్యూటర్, డోనార్ ఆర్ ఎ ఫ్యాన్, ఎనీథింగ్. వికీపీడియా ఇస్ అన్ ఇంటర్నెట్ ఎన్సైక్లోపీడియా. వికీపీడియా లేదే మనం లైఫ్ ఊహించుకోలేమన్నమాట. ప్రతిదీ వికీపీడియాతోనే స్టార్ట్ అయింది మన లైఫ్. సో 15th జనవరి రోజున వికీపీడియా 20th బర్త్డే చేసుకుంది. 20th బర్త్డే అనమాట. సో ఫ్రీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో వికీపీడియా మనకి అందించింది. సమాచారం అనేది ఎంతో చక్కగా మనకి ఇచ్చింది అనమాట వికీపీడియా ద్వారా. దీన్ని అమెరికన్ బ్రిటిష్ ఎంటర్ప్రెన్యూర్ జిమ్మీ వేల్స్ అని ఆయన స్టార్ట్ చేశారు. జిమ్మీ వేల్స్, JIMMY, జిమ్మీ వేల్స్ అని ఆయన అమెరికన్ బ్రిటిష్ ఎంటర్ప్రెన్యూర్ అనమాట. ప్రపంచంలో ఇప్పుడు వికీపీడియా 7th మోస్ట్ పాపులర్ వెబ్సైట్, 7th మోస్ట్ పాపులర్ వెబ్సైట్ అనమాట. వికీపీడియాలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో తెలుసా? 55 మిలియన్ల ఆర్టికల్స్, 55 మిలియన్ ఆర్టికల్స్. అండ్ వికీపీడియా ఎవ్రీ మంత్ బీయింగ్ కన్సల్టెడ్ ఫర్ 15 బిలియన్ టైమ్స్. వికీపీడియాలో 55 మిలియన్ ఆర్టికల్స్ ఉంటే ప్రతి నెల 15 బిలియన్ టైమ్స్ వికీపీడియాని ఖచ్చితంగా కన్సల్ట్ అవుతారంట. 15 బిలియన్ టైమ్స్ అంటే ప్రపంచంలో 15 బిలియన్ సార్లు వికీపీడియాని ఓపెన్ చేస్తారు ప్రతి నెల. అంటే వికీపీడియా ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. అండ్ వికీపీడియా బేసికల్ గా స్టార్ట్ అయింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ప్రస్తుతం 309 లాంగ్వేజెస్ లో ఉందంట. బేసికల్ గా వికీపీడియా ఇంగ్లీష్ లో స్టార్ట్ అయింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో.
ప్రస్తుతం 309 లాంగ్వేజ్లో. అయితే వికీపీడియాకి ఇంకా చాలా గోల్స్ ఉన్నాయండి, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. నాన్ ప్రాఫిట్ అండ్ ఓపెన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో నాన్ ప్రాఫిట్ అండ్ ఓపెన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా వికీపీడియాని ఎడిట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వికీపీడియా. ఈ వికీపీడియా 20th బర్త్డే. అలానే జనవరి 9వ తారీఖున ప్రవాస భారతీ దివస్. ఈ ప్రతి సంవత్సరం జనవరి 9న జరుగుద్ది. ప్రవాస భారతీ దివస్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడ జరిగింది, దాని థీమ్ ఏంటి, ప్రవాస భారతీ దివస్ ఎందుకు జరుపుకుంటున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. అలానే సంక్రాంతి వచ్చింది, పొంగల్, హార్వెస్ట్ ఫెస్టివల్. ఇండియా మొత్తంలో రకరకాల హార్వెస్ట్ ఫెస్టివల్స్. ఏ ప్రాంతంలో హార్వెస్ట్ ఫెస్టివల్స్ ని ఏమని పిలుస్తారు? ఇవి బేసిక్ స్టాటిక్ క్వశ్చన్స్. మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో బేసిక్ గా దొరికిపోతాయి అనమాట. దాంతో పాటు మనం చూస్తే కరెంట్ అఫైర్స్ లో ఈసారి మనకి బాగా న్యూస్ లోకి వచ్చింది గురు తేజ్ బహదూర్. ఆయన న్యూస్ లోకి వచ్చారు. 400th బర్త్ యానివర్సరీ అనమాట. 9th సిక్ గురు. ఆయన 9th సిక్ గురు. మొత్తం 10 మంది సిక్ గురువులు ఉన్నారు, మీ అందరికి తెలుసు. గురు తేజ్ బహదూర్ బాగా న్యూస్ లోకి వచ్చారు. అలానే ఈ సంవత్సరం గురు తేజ్ బహదూర్ న్యూస్ లోకి వచ్చినట్టు మనం ఏం చేయాలి, సిక్కిజం గురించి, సిక్ ప్రిన్సిపల్స్ గురించి, సిక్ యొక్క సింబల్స్ గురించి అన్ని చూసుకోవాలన్నమాట. తర్వాత మీ అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ సిక్ పిలిగ్రిమేజ్ సైట్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా, ఇండియాకి పాకిస్తాన్ మధ్య కర్తార్పూర్ కారిడార్, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇవి కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ సంవత్సరం చాలా డిసీజెస్ న్యూస్ లో ఉన్నాయి. అవి వైరసా, ఫంగల్ డిసీజా, బ్యాక్టీరియల్ డిసీజా, ఇవన్నీ చూసుకోవాలి. స్పేస్ మిషన్స్ న్యూస్ లో ఉన్నాయి. ఉదాహరణకి మిషన్ శుక్రయాన్ వీనస్ మీదకి, మార్స్ ఆర్బిటర్ మిషన్ మార్స్ మీదకి. శుక్రయాన్ కూడా బాగా న్యూస్ లోకి వస్తుంది. మిషన్ శుక్రయాన్ న్యూస్ లోకి వస్తుంది బాగా. దాంతో పాటు మన స్పేస్ టెక్నాలజీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తున్నా, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా కొత్త క్షిపణి టెస్ట్ ఫైర్ చేసినా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్ సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చినా, ఏదైనా ఒక డేటా రిలీజ్ అయినా, అది కూడా చూసుకోవాలి. మనకి రకరకాల కన్వెన్షన్స్ ఉన్నాయి. బేసెల్ కన్వెన్షన్, బేసెల్ కన్వెన్షన్ ఆన్ బేసెల్ కన్వెన్షన్ లో బేసెల్ కన్వెన్షన్ ఆన్ హజార్డస్ వేస్ట్ అని ఉంది. దానిలో 2 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ వేస్ట్ కూడా జాయిన్ చేశారు. అలానే మినమాటా కన్వెన్షన్ మెర్క్యూరీకి సంబంధించి, ఇలాంటివి కూడా న్యూస్ లో ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా సైక్లోన్స్ వస్తే వాటికి సంబంధించి, హరికేన్స్, సైక్లోన్స్, టైఫూన్స్, వీటికి సంబంధించి. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక 15 రోజులకి యావరేజ్ గా తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ యూపీఎస్సీ రోజుకి మాక్సిమం 5 నుంచి 7 వరకు ఉంటాయి. వాటి మీద జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు ప్రిపేర్ చేసుకుంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. కానీ ఏ ఒక్క మెటీరియల్ మీదో, ఏ ఒక్క టెలిగ్రామ్ ఛానల్ మీదో డిపెండ్ కాకుండా ఎవ్రీడే ఒక ½ an hour టైం పెట్టుకుంటే మన ఓన్ కరెంట్ అఫైర్స్ నోట్స్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఓన్ నోట్స్ కంప్లీట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక నోట్స్ పెట్టుకోండి, సపరేట్ గా ఒక నోట్స్ ప్రాపర్ గా పెట్టుకోండి. ఆ నోట్స్ ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క టాపిక్, పాలిటీ అనుకోండి, దానికి సంబంధించి సపరేట్ స్పైరల్ బుక్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్. సో పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక దగ్గర, హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక దగ్గర. ఉదాహరణకి పాలిటీ నోట్స్ పెద్దగా ఉంటుంది, హిస్టరీ నోట్స్ చిన్నగా ఉంటుంది. ఎకానమీకి సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, ఇన్ఫ్లేషన్ సంబంధించి, మానిటరీ పాలసీకి సంబంధించి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎకానమీ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ సంబంధించి ఏది న్యూస్ లోకి వచ్చినా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎటువంటి న్యూస్ లోకి వచ్చినా నోట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కంప్లీట్ గా నోట్ చేసి పెట్టుకుంటే ఈజీగా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రోజు ఒక ½ an hour టైం పెట్టుకోండి. అండ్ దాంతో పాటు సిఎస్బిఐఎస్ అకాడమీ, బాలలత సిఎస్బిఐఎస్ అకాడమీ మీకు టెలిగ్రామ్ యాప్ ఉంది. దీనిలో మీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. పూర్తిగా అన్ని కరెంట్ అఫైర్స్ ఎవరు చేయలేరు, అన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇచ్చిన పాయింట్స్ ని ఒకసారి చూసుకుని మీరు సొంతంగా వాటి మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ ఒక యాప్ మీద చేయొద్దు, డిపెండ్ అవ్వద్దు. మీరు సొంతంగా దాని మీద నోట్స్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్ గా కరెంట్ అఫైర్స్ ఈజీ అవుతాయి. చాలా మంది అంటారు ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయా, లాస్ట్ ఇయర్ వచ్చినాయి అంటే. ప్రతి క్వశ్చన్ ఏదో ఒక విధంగా కరెంట్ అఫైర్స్ రిలేట్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి స్టాటిక్ లోకి వెళ్ళాలన్నమాట. సో ఉదాహరణకి ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్ అయిందని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు మనం 356 మీద వెళ్ళి 356 లో ఒకటి ఉంది, ఎయిదర్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద గవర్నర్ ఆర్ అదర్వైజ్. ఇఫ్ ద ప్రెసిడెంట్ ఇస్
satisfies that the state government cannot be carried in accordance with the constitution అన్నప్పుడు గవర్నర్ రిపోర్ట్ ఆర్టికల్ 356 కి మ్యాండేటరీ కాదు. అంటే రాష్ట్రపతి పాలన విధించడానికి ఖచ్చితంగా ఆర్టికల్ 356 మ్యాండేటరీ, గవర్నర్స్ రూల్ మ్యాండేటరీ కాదు, ఇంకా ఇతర కారణాల వల్ల కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్పి దానిలో ఉంది. దాని మీద చర్చ చాలా వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న అంశాలు ఖచ్చితంగా మీరు క్యాచ్ చేయగలగాలి. అదేవిధంగా మనకి మాల్ న్యూట్రిషన్ గురించి ఎక్కువ న్యూస్ వస్తుంది, పౌష్టికాహార లోపం గురించి, వీటి గురించి. ఈ మధ్య డొమెస్టిక్ వర్క్ కూడా వేజ్ వర్క్ లో చేర్చాలని చెప్పి కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ అడిగింది. ఆడవాళ్ళు ఇంట్లో చేసే పని కూడా దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి, దానికి సంబంధించి కూడా దాన్ని కూడా కౌంట్ చేయాలి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ కూడా, ఇట్లాంటివి డొమెస్టిక్ వర్క్ ని మనం కౌంట్ చేయాలా, మనం దాన్ని కన్సిడర్ చేయాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో మెయిన్స్ లో వచ్చే అవకాశం ఉంది. ఎస్, డొమెస్టిక్ వర్క్ ఇస్ అన్ అన్పెయిడ్ వర్క్, డొమెస్టిక్ వర్క్ అన్పెయిడ్ వర్క్ అనమాట. సో ఇలాంటివన్నీ మీరు చూసుకుంటూ ఉంటే ఈజీగా సక్సెస్ అవుతారు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వస్తున్న ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్. ఇట్లా అప్పుడప్పుడు నేను ఏవి ఇంపార్టెంటో చెప్తుంటాను, మీరు కూడా వాటిని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.